యేసు ప్రభుకు వ్యతిరేకంగా లేచినటువంటి వాళ్ళని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, బూతులు మాట్లాడినా సరే వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి వాళ్ళని అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి సంస్కృతిని ఫస్ట్ అల్లుతారు. వాళ్ళకి తెలియకుండానే. వాళ్ళు కావాలని చేస్తున్నారని నేను అంటలేదు. ఒక రకమైనటువంటి అశుద్ధమైనటువంటి భాషతో సంబంధించినటువంటి సంస్కృతిని అల్లుతారు. ఆ సంస్కృతి మనం పీల్చేటువంటి గాలి మొత్తాన్ని యాక్చువల్గా ఆవరించిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే సంఘం లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ భాషతో తిట్టినప్పుడు ఎవ్వరికి చెమగుట్టినట్టుగా కూడా ఉండదు. అంటే అశుద్ధమైనటువంటి భాష, మనుషుల్ని కించపరిచేటువంటి భాష, ఒక రకమైనటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి విలువ సంఘం లోపల కూడా చొరబడినప్పుడు ఎవ్వరికి అసలు యాక్చువల్గా కూడా గ్రహించలేరు. ఎందుకో తెలుసా? అది బయట ఆల్రెడీ మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నాం. ఇన్ఫర్మేషన్ గా గనక వాక్యాన్ని తీసుకొని చెప్తే, ట్రాన్స్ఫర్మేషన్ గనక పక్కన పెడితే, ఒక నాసి రకమైనటువంటి ఎథికల్ ఎకో సిస్టమ్ ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. నైతిక విలువలు లేనటువంటి అనైతికమైనటువంటి ఒక సంస్కృతిని మనం తెలియకుండానే ఆకట్టుకుంటున్నాం, సంఘంలో స్ప్రెడ్ చేస్తున్నాం. మార్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా డేంజరస్, జ్ఞాపకం ఉంచుకోవాలి. యాకోబు భక్తుడు అంటాడు ఆ మాట, దెయ్యాలకు కూడా తెలుసు మంచి డాక్టర్ ఏంటనేది. బట్ ఇఫ్ దట్ డాక్టర్ డస్ నాట్ చేంజ్ యూ, వాట్ ఈస్ ద యూస్?